అయితే ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు నిన్ననే ఒక న్యూస్ చూసుకున్నట్టయితే ఇంట్లో పిల్లల్ని పెంచుకోవద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు వద్దు అన్నారని టీనేజ్ అమ్మాయి 16-17 ఇయర్స్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అండ్ ఇంకొక అమ్మాయి ఏమో చదువులో వీక్ ఉంది అని చెప్పేసి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి భయంతో చనిపోయింది. సో ఇలా ఎమోషనల్గా వీక్ ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇది తల్లిదండ్రుల తప్ప లేకపోతే పిల్లల తప్ప? 24 గంటలు మనం అంటున్నాం ఇప్పుడు 24 అవర్స్లో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసేది స్కూల్లోనో కాలేజ్లోనో తప్ప ఇంట్లో ఉండరు. మరి ఇది ఎక్కడ ఎవరి ప్రాబ్లం అని చెప్పి దీన్ని ఐడెంటిఫై చేయాలి అని ఇక్కడ ప్రాబ్లమ్ తల్లిదండ్రుల్లోనో సొసైటీలోనో కాదండి. పిల్లల్ని ఫస్ట్ ఎమోషనల్గా రెసిలియంట్గా ఉండాలి. రెసిలియన్స్ అంటే ఏంటి? ఏదన్నా సిచ్యువేషన్ వచ్చింది, ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఫేస్ చేయగలిగే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరిస్తారు? ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని బయట ఉన్న స్కూల్లో టీచర్స్ కూడా అంతే ఉంది. ఎందుకంటే స్కూల్ నుంచి ఇంటికి ఎప్పుడు వస్తారండి? మార్నింగ్ వెళ్ళిన పిల్లలు మళ్ళీ సాయంకాలం వస్తారు. 7-8 hours స్కూల్లోనే ఆల్మోస్ట్ కొన్ని స్కూల్స్ అయితే 12 hours స్కూల్. వాళ్ళు 7కి వెళ్ళారంటే మళ్ళీ 7కి ఇంటికి చేరుతున్నారు. 12 hours అదే వాళ్ళు ఉంటున్నారు. మరి స్కూల్లో కూడా అది చెప్పాలి కదా.